భారత్ అమెరికా మధ్య ఎంతో కాలంగా కొనసాగుతున్న ట్రేడ్ డీల్ చర్చలపై కీలక అప్డేట్ వచ్చింది. ఇండియా యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ దాదాపు ఫైనల్ స్టేజ్కు చేరుకుందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఒప్పందంలోని చాలా అంశాలపై సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని, ప్రస్తుతం లీగల్, టెక్నికల్ అంశాలను ఫైనల్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ ట్రేడ్ డీల్లో ప్రధానంగా మార్కెట్ యాక్సెస్, టారిఫ్లు, డిజిటల్ ట్రేడ్, నాన్ టారిఫ్ బ్యారియర్స్, సప్లై చైన్ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. జూన్లో జరిగిన చర్చల్లోనూ ఇరు దేశాలు ఈ అంశాలపై గణనీయమైన పురోగతి సాధించినట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని అంశాల్లో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయం, డైరీ రంగం, రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి ఒత్తిడికి తలొగ్గేది లేదన్న సంకేతాలు భారత్ నుంచి వస్తున్నాయి. అలాగే అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతులపై ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వబోమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ డీల్ కుదిరితే రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో పోటీ సామర్థ్యం మెరుగుపడడంతో పాటు తయారీ టెక్నాలజీ, ఎనర్జీ, సప్లై చైన్ రంగాలలో పెట్టుబడులకు కూడా ఊతం లభించే అవకాశం ఉంది. అయితే మరోవైపు అమెరికా విధిస్తున్న కొన్ని సుంకాల విషయంలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల క్వాడ్జ్, సర్ఫేస్ ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% టారిఫ్పై భారత్ డబ్ల్యూటీఓలో సంప్రదింపులు కోరింది. దీంతో ట్రేడ్ డీల్ తుది దశలో ఉన్నప్పటికీ కొన్ని వాణిజ్య సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్టే కనిపిస్తుంది. లీగల్, టెక్నికల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఒప్పందంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ డీల్ భారత్కు ఎంత ప్రయోజనం చేకూరుస్తుంది, అమెరికా సుంకాల విషయంలో ఎలాంటి పరిష్కారం లభిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.